రోజు రాత్రి పడుకున్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకునే మాటలేమిటా ప్రజలు. దశరథుడు పరతంత్రుడు ఒక్క స్త్రీ కోసం ఆయన కష్టాన్ని పొందించుకున్నాడు. అయోధ్య నగరం అంతా శోకసంద్రమైపోయిందే, రాముడు లేని అయోధ్య శూన్యమే కదా అని చెప్పి వాళ్ళందరూ రాముడు గొప్పతనాన్ని, దశరథుడి యొక్క లోపాన్ని కూడా ఎత్తి చూపుతూ రాజుతో మాట్లాడుతూ పడుతున్నారు. మొన్ననాడు తెల్లవారి వాడు అయోధ్య నగరానికి వెళ్ళిపోయారు. ఈయన ప్రయాణం రథం మీద సాగుతుంది. రామచంద్రమూర్తి గోమతీ నది దాటారు. గోమతీ నది దాటి ముందుకు ప్రయాణం అయ్యారు. వెళ్ళి కోసల దేశపు సరిహద్దుల దగ్గరికి వెళ్ళేసరికి రథాన్ని ఆపమన్నంత రామచంద్రం ఒక్కసారి రథం దిగారు. దిగి అయోధ్య నగరం వైపు తిరిగి నమస్కారం చేశారు. కోసల దేశానికి, అయోధ్య నగరానికి. మేము పేరుపాలెంలో ఉండేవాడు. ఉన్నప్పుడు సాయంత్రం 6 గంటలకి వెంకటేశ్వర స్వామి ఆలయం పేరుపాలెం బీచ్. అక్కడ సాయంత్రం కూర్చుంటే అంతర్వేదిలో లైట్ హౌస్ గిరగిర తిరుగుతూ లైటింగ్ మిడుగు పురుగులో కనపడు. ఎప్పుడైనా పేరుపాలెం బీచ్కి వెళ్ళాము కనపడు. అంతర్వేది నరసింహస్వామి దర్శనం అంటే లైట్ వెలిగితే నరసింహస్వామి కనపడినట్టేమో ఒకసారి తిరిగి నమస్కారం చేసేవాడు. అలాగా ఆ కోసల దేశం వైపు తిరిగి 4 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ప్రవేశం చేస్తానని చెప్పి నగర దేవతకు నమస్కారం చేస్తున్నాడు. నా తండ్రిని రక్షిస్తూ ఉండు అని చెప్పి ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి గంగా నదీ తీరానటువంటి శృంగిబేరిపురం దగ్గరికి చేరింది. శృంగిబేరిపురాన్ని నిషాదరాజు గుహుడు పరిపాలన చేస్తుంది. ఇంట్లో అంతకుముందు రామచంద్రమూర్తి ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చాడని, ఆ నిషాదరాజుతో సఖ్యత ఉందని, స్నేహబాంధవం చేత రాముడు వస్తున్నాడని తెలిసిన వెంటనే ఆ నిషాదరాజు ఇంటికి వెళ్ళి స్వాగతం పలికి ఆయన్ని గట్టిగా ఆలింగనం చేస్తున్నాడు. రాముడు వేసుకుని ఈయన తినడానికి మంచి పంచపక్ష పరమాణాలు పట్టుకొచ్చాడు. మహారాజు కదా, అవన్నీ చూసి రాముడు చిరునవ్వు నవ్వి, నాకు ఏమీ అక్కర్లేదయ్యా, నా రథానికి కట్టినటువంటి గుర్రాలకి గ్రాసాన్ని, అశ్వగ్రాసాన్ని అందించి, నేను అరణ్యవాసం చూస్తున్నాను కదా, కందమూల ఫలాలు తప్ప ఈ మధుర పదార్థాన్ని స్వీకరించలేదు అని ఆయన ఒక తృణశయ్య పైన ఆ తెచ్చినటువంటి ఫలాలు స్వీకరించి విశ్రాంతి తీసుకున్నట్టు సీతాదేవి రామచంద్రుడు. అంతకుముందే ఆ నిషాదరాజు చేత మర్రిపాలు తెప్పించుకుని కేశ సంస్కారం, స్త్రీలకి ఎంత సౌందర్యం అంటే ఎక్కడ ఉందంటే కేశాలలో. కేశాలకు చక్కగా నూనె రాసి సౌందర్యంతో ఉంటే అందుకే కేశవుడు అని పేరు ఆయన. ఎవరికి? మన నరసాపురంలో ఉన్నటువంటి స్వామి పేరు కేశవుడు. ఎంపెరమ్మనాథ దేవాలయం, పెద్ద పెద్ద కేశాలు కలిగినటువంటి వాడు. వ్యాధి జగన్మోహనేశ్వర స్వామి వారికి వెనక భాగంలోకి వెళ్ళి చేస్తే మోహిని అవతారంలో చక్కగా చుట్టబడినటువంటి అందమైనటువంటి కేశపాశం ఉంటుంది. అప్పుడు పురుషులకు కూడా పొడుగుపాటి కేశపాశం ఉండేది. అందుకే మహర్షులందరూ వారి కేశాలను ఉత్తరించేవారు కాదు. వాడికి నిరంతరము స్నానం చేయడం, ముడిపెట్టి పైన పెట్టడమే. ముని వేషధారుడు ఇవ్వడం కోసం మర్రిపాలు తెచ్చి జటాజుటాలకు చుట్టుకుని ఆయన పైన జటాజుట్టు పెట్టుకున్నాడు. హాయిగానే తిరుగుతున్నాడు. ఎవరో సీతాదేవి, రామచంద్రుడు. కొంచెం దూరంగా కాపరా కాస్తూ లక్ష్మణస్వామి నిషాదరాజు గుహుడు మాట్లాడు. కైకేయి యొక్క ప్రవర్తన వల్ల కదా దశరథుడు కామపరతుడైపోయాడు. ఇచ్చిన 2వ వరాలు ఆయన వెనక్కి తీసుకోలేడు. దానివల్ల కదా రాముడికి ఎంత కష్టం వచ్చింది. తెల్లవారితే రాజ్యాన్ని పరిపాలన చేసి శివరాజు పట్టాభిషేకం పొందవలసిన వాడు అరణ్యవాసం చేస్తూ ఇన్ని కష్టాలు పడుతున్నాడే. ఎక్కడ చూసిన అంశకూరిగా ఫలిపాలపైన సుఖించవలసినటువంటి నా రామచంద్రమూర్తి కలువరేగనటువంటి నా తల్లి సీతమ్మ తృణశయ్య పైన పడుకుందే అని బాధతోటి లక్ష్మణుడు మాట్లాడుతూ ఉంటే ఆ గుహుడు కూడా వారి యొక్క మాటలు వింటున్నాడు. రాత్రి తెల్లవారి లాగే ఎవరో లక్ష్మణుడు, గుహుడు.
అలాగా అయిన తర్వాత మరునాడు పొద్దున్న ఆయన ఇక్కడ గొప్పదైన సన్నివేశం. వైష్ణవం, ఆది వైష్ణవం అంటే వైఖానసం. వైఖానసం గురించి రామాయణంలో 3 చోట్ల చెప్పారమ్మ. వీళ్ళ తిరుమలలో జరిగేటువంటి అర్చనాది కైంకర్యాలన్నీ వైఖానస ఆగమం ప్రకారంగా జరుగుతాయి. మన దేవాలయంలో రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో కుడివైపునటువంటి స్వామి వికనస మహర్షి. మనకి మళ్ళీ కుమ్మరవీధి రామాయణంలో ఈ మధ్యకాలంలో పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు వికనస మహర్షిని ప్రతిష్ఠ చేసి, ఈవేళ వచ్చిన గురువులందరూ ఈ కాలానికి చెందినటువంటి వాడు. ఎందుకంటే ధర్మం ఎప్పుడు గతి తప్పుతుందో భగవంతుడు దైవం రూపంలో, గురువు రూపంలో వచ్చి మన సన్మార్గంలో పెడుతుంది. ఆది వైఖానసం అంటే వైష్ణవానికి మూలమే వైఖానసం. దాంట్లో ఉందిట ఈ వానప్రస్థాశ్రమం. ఏమండి, 4 ధర్మాలు ఉన్నాయి కదా, అరణ్యవాసం చేస్తూ రామచంద్రమూర్తి జటాజుటాలు ధరించి కందమూల ఫలాలు చేస్తూ సర్వసంగ పరిత్యాగి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వాడు మళ్ళీ సింహాసనం ఎలా ఎక్కాడన్నా. దానికి వైఖానసంలో ఉందయ్యా, బ్రహ్మచర్య వ్రతం చేస్తూ కందమూల ఫలాలు తింటూ వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చని అదే మాట రాముడే స్వయంగా చెప్పాడమ్మా. ఎవరితోటి? గుహుడితోటి. తతో వైఖానసం మార్గం ఆస్తిదస్సహ లక్ష్మణం. వైఖానస గురువు అయినటువంటి వికనస మహర్షి చెప్పిన విధంగా నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తానని చెప్పి మర్రిపాలు తెచ్చుకుని జటాజుటాలు పెట్టుకున్నాడు. పెట్టుకుని అక్కడి నుంచి ఆయన గంగా నది దాటి అవతల పక్కకి వెళ్ళాలి. తన దండకారణ్యం అరణ్యవాసం చెయ్యాలంటే, మార్గానికి ముందుకు వెళ్ళాలంటే గంగా నది దాటాలి. మొన్నటి రోజున నా వల్ల చిన్న పొరపాటు ఒకటి జరిగింది చెప్పాడు. ఏమిటంటే, విశ్వామిత్ర మహర్షి రాముడు లక్ష్మణుడు నడిచి వెళుతున్నప్పుడు సరయూ నది గంగా నది గురించి చెప్తున్నప్పుడు ప్రయాగ క్షేత్రం గురించి చెప్పాను. ఆ ప్రయాగ క్షేత్రం ఇప్పుడు వస్తుందమ్మా. ప్రయాగ క్షేత్రం అంటే నిషాదరాజు పరిపాలించే శృంగివేలిపురానికి గంగా నది దాడుతూ ఉంటాం కదా, ఆ గంగా నదితో పాటు యమునా నది, సరస్వతి నది కలిగిన త్రివేణి సంగమ ప్రాంతం కాదు. యువతల పక్క నుంచి అవతల పక్క దాటడానికి ఆ నిషాదరాజు ఒక పడవని చక్కగా తయారు చేసి దాంట్లో కూర్చోబెట్టాడు. ముందు లక్ష్మణ, ఆవిడ భయంతో ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి ఆవిడని దాటించి లోపల కూర్చోబెట్టావు. పడవను గట్టగా పట్టుకున్నాక సీతాదేవి గుడికాలు మోపి లోపలికి వెళ్ళింది పడవలు. వెళ్ళి తర్వాత రామచంద్రమూర్తి వెళ్ళి కూర్చున్నారట. కూర్చున్న తర్వాత పక్కన దగ్గరగా లక్ష్మణస్వామి విలస్సుని పడుకుని నుంచున్నారట. గోడు తెరచాప కట్టాడు, కర్ణధారి అంటారు. అది గాలికి నడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి అవతల ఒడ్డుకి అవతల ఒడ్డుకి వెళతాం. తెరచాప పడవలు మనం చూసాం. ఇప్పుడు తరం వాళ్ళు చూడలేదు కాబట్టి ఈ మాట రామాయణంలో ఉంది కాబట్టి చెప్తున్నాం. యువతల పక్క నుంచి అవతల పక్క వెళుతుంటే సీతాదేవి చెప్తున్నట్ట గంగా యమున సంగమ ప్రాంతం చూపించారు. వెళుతూ ఉంటే ఆవిడ గంగా నదికి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నమస్కారం చేసింది. మళ్ళీ నేను తిరిగి 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత మళ్ళీ అయోధ్య నగరానికి ప్రవేశిస్తాను, అప్పుడు నీ మొక్కులను చెల్లిస్తానమ్మా అని గంగా నదికి నమస్కారం చేసిందా. నది దాటి అవతల పక్కకి వెళ్ళాక వర్షదేశం వెళ్ళిన తర్వాత భరద్వాజాశ్రమం, అక్కడే మనం చెప్పుకున్నటువంటి ప్రయాగ క్షేత్రం. ఆ ప్రయాగ క్షేత్రాన్ని దాటి అవతల పక్కకి వెళ్ళి వర్షదేశంలోకి భరద్వాజాశ్రమానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఈయన ఆశ్రమ ప్రాంతంలో అడుగు పెట్టారో రాముడు చూశాక గ్రహించాక అగ్ని ప్రజ్వలింపబడుతుంది, హోమధూమం వస్తుంది, అక్కడ ఏదో ఆశ్రమం ఉంది, లక్ష్మణ అటువైపు వెళదాం చెప్పి అడుగులో వేశారు. వేస్తే అది భరద్వాజ ఆశ్రమం. అక్కడ ఆయన దగ్గర విశ్రాంతి తీసుకుని ఆయన యొక్క చేసినటువంటి ఉపచారాలను స్వీకరించి భరద్వాజు తనకు కలిగినటువంటి కష్టాన్ని తెలియపరిస్తే ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా నీ ఆతిథ్యాన్ని ఇవ్వడం. ఇక్కడ దగ్గరగా చిత్రకూటం అని చెప్పి ఒక ప్రదేశం, అది సమతలమైనటువంటి ప్రదేశం. 30 రోజుల దూరం అంటే 60 మైళ్ళ దూరం. ప్రయాగ క్షేత్రానికి చిత్రకూట ప్రాంతానికి 60 మైళ్ళ దూరం అని చెప్పి దాంట్లో వాల్మీకి మహర్షి రామాయణం. అక్కడికి వెళితే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతావు రామా,
అక్కడికి వెళ్ళి నీ అరణ్యవాసం పూర్తి చేయని చెప్పి మార్గాన్ని నిర్దేశించారు భరద్వాజ మహర్షి. వెంటనే భరద్వాజ యొక్క ఆశీస్సులు పొంది మధ్యలో యమునా నది ఉంటే అది దాటి వెళ్ళడానికి మార్గం కూడా ఆయన చెప్పారు. అక్కడ యమునా నది దాటేటప్పుడు అనుకూలమైనటువంటి 10 మంది మారే మార్గం నావని యువతల పక్క నుంచి అవతల పక్క దాటడానికి సరైన దేవులు ఉంటాయా, అక్కడికి వెళ్ళి యువతల పక్క నుంచి అవతల పక్కకు వెళ్ళి ప్రయాణం సులభంగా నీవు మార్గాన్ని నిర్దేశించారట. నది కొండ వరకు ప్రయాణం చేసి యమునా నది దాటి అవతల పక్కకు వచ్చారు. వచ్చి ఆయన 60 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళారు. ఇందులో గంగా నది దాటేంత వరకు సుమంత్రుడు ఉన్నాడు. గంగా నది నిషాదరాజు పడవ గట్టి ఉదర పక్క విడిచిపెట్టేంత వరకు సుమంత్రుడు రథంతో ఉన్నాడు. ఎప్పుడైతే సుమంత్ర ఇక్కడి నుంచి రథాన్ని తీసుకుని అయోధ్య నగరానికి వెళ్ళమన్నాడు. ఆయన అన్నట్ట, దశరథుడిని పుత్రకామేష్టి యాగానికి ప్రేరేపించినటువంటి వాడు సుమంత్రుడు. సంతానం కలిగిన తర్వాత నిరంతరము కూడా అంతఃపురంలో కూడా ఆంతరంగా యథేచ్ఛగా తిరగలిగినటువంటి వాడు సుమంత్రుడు. కైకేయి చేసినటువంటి ఆలోచనను దండించినటువంటి వాడు. నీ వల్ల రేపటి రోజున అయోధ్య నగరం అంతా శూన్యమైపోతుంది, నీ భర్తలేమన్నా పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని పరిపాలన చేస్తామనుకుంటున్నావా, రాముడు విడిచిపెట్టింది భరతుడు ముట్టుకోడు అని ఎన్నో హితబోధలు చేసినటువంటి సుమంత్రుడు. రామా, నేను నువ్వు లేనటువంటి అయోధ్యలో ఉండలేను, నీతో పాటు నేను వచ్చేస్తాను. ఇప్పుడు ఏమంటాడో తెలుసా రామచంద్రమూర్తి? తండ్రి ఆ వృద్ధాంశంలో ఉన్నాడు. అతనికి సహచరుడు, మిత్రుడు, మంత్రియుడు. ఆయన ధైర్యాన్ని చెప్పవలసినటువంటి వాడు. నా యందు మమకారం ఉన్నప్పటికీ నా తండ్రిని వాదార్చడానికి నువ్వు అయోధ్య నగరంలో ఉండాలి కదయ్యా. నా భరతుడు ధర్మాన్ని తప్పకుండా సన్మార్గంలో నడిపించడానికైనా నువ్వు అయోధ్య నగరంలో ఉండాలి కదా అని ఎన్నో యుద్ధబోధలు చేస్తే ఆ సుమంత్రుడు వెనక్కి విడిచిపెట్టలేక పెడతాడు. గంగా నది దాటి కంటి చూపు వరకు ఆ నావ దాటేంత వరకు చూస్తాడట సుమంత్రుడు. చూసి సూకించి చివరికి రథాల గుర్రాలు కూడా కదలవటం రాముడిని విడిచిపెట్టి ఆ సుమంత్రుల రథాన్ని అధిరోహించి దీనవదనంతో అయోధ్య నగరానికి వెళ్తాడు. తర్వాత ఆయన భరద్వాజాశ్రమానికి రావడం, అక్కడి నుంచి యమునా నది దాటడం, చిత్రకూట పర్వత ప్రాంతం అంతా కూడా నడిచి కాలి నడకన రామలక్ష్మణులు సీతాదేవులు నడుచుకుంటూ ప్రయాణం అయ్యి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణం చేసి ఇలా 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత చిత్రకూట పర్వత ప్రాంతానికి వెళితే అక్కడ వాల్మీకి ఆశ్రమం. ఆయన అనుజ్ఞ తీసుకుని అక్కడ దగ్గరలో మందాకిని తీరంలో ఒక పర్ణశాల నిర్మాణం చేయడానికి లక్ష్మణ్ని ఆదేశించారు. లక్ష్మణుడు చక్కగా నిర్మాణానికి కావాల్సినటువంటి కర్రలన్నీ తెచ్చారు, తాడాకులు తెచ్చారు. అందమైనటువంటి ఒక పర్ణశాల నిర్మాణం చేశారు. రాముడు 2 సార్లు 3 సార్లు పర్ణశాల నిర్మాణం తీసుకున్నారు. ఒకటి చిత్రకూట పర్వత ప్రాంతంలో, రెండోది పంచవటి దగ్గర. 2 చోట్ల కూడా వాస్తు పూజ చేశారని చెప్పి రామాయణం చెబుతుందమ్మా. చూడండి, ఇందులో ఎన్ని నదులు కనపడుతున్నాయి మనకి. సరయూ నది గంగా నది గురించి చెప్పాడు, గంగా నది యమునా నది సరస్వతి గురించి చెప్పాడు, అలాగే తపతీ నది గురించి చెప్పాడు, తర్వాత గోమతి నది గురించి చెప్పాడు, తర్వాత యమునా నది గురించి కూడా చెప్పాడు. ఈ వేట వరకు ప్రామాణికమ్మ రామాయణం. ఎక్కడికి వెళ్ళండి, నీ కాశీ క్షేత్రంలో ప్రతి చోట రామకథ వినపడుతుంది. గయా క్షేత్రంలో కూడా సీతాదేవి బిడ్డ ప్రదానం చేసిందని రామకథ చెప్తారమ్మా. అక్కడ పురోహితులు రాముడు పితృకార్యం చేయడానికి ఆలస్యమైపోతుందిరా, ఆయన జానపదులతో కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటే సీతాదేవికి ఆకలితో ఉన్నటువంటి దశరథ మహారాజు కనపడతారు. అక్కడ ఏమీ లేకపోతే ఒక పురోహితుడిని కాకేస్తుంటారు. కాకేసి ఇసుకనే పిండ ప్రదానం చేస్తుంటే సీతాదేవి అక్కడ పురోహితులు చెప్తారమ్మా, అక్కడ మాత్రమే స్త్రీకి పిండ ప్రదానం చేసే అధికారం ఉందని క్రియాక్షేత్రంలో చెప్తారు. భర్త గతిస్తే భార్యకు పిండ ప్రదానం చేసే పుణ్యస్థానం ఏదైనా ఉందంటే ఒక గయ్య మాత్రమే. ఏమిటి చారిత్రక ఆధారాలతో ఉందమ్మా రామాయణం. రాముడు నడయాడినటువంటి పుణ్యభూమి. ఈ ప్రాంతానికి అవతల ఉన్నటువంటి సఖేటిపల్లి లంక గురించి మన పెద్దలు చెప్పగలిగినటువంటి మాట. సఖీ నేటిపల్లి ఇది అంటే సఖేటిపల్లి ఇది. ఇదే నరసింహపురం నరసాపురం. అడుగు అడుగు ఎక్కడ చూడండి 4 అడుగులు వేస్తే 3 కిలోమీటర్ల దూరంలో లక్ష్మణేశ్వరం క్షేత్రం ఉందమ్మా. ఇక్కడ
అవతల రామేశ్వర క్షేత్రం ఉంది. ప్రతి 30 కిలోమీటర్లకు దగ్గరలో రామేశ్వరం, లక్ష్మణేశ్వరం, కన్యాకుమారి దాకా ఉన్నాయమ్మా. రామేశ్వరం అక్కడ ఉంది. రాముడు నడయాడినటువంటి పుణ్యభూమి క్షేత్రం. ఎంత పుణ్యభూమిలో మనం ఉన్నాం. అటువంటి పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు వాల్మీకి ఆశ్రమంలో చిత్రపట పర్వత ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మాణం తీసుకున్నారు రామచంద్రమూర్తి. అక్కడ ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా, వర్షాలు కురుస్తున్నాయి, ఋతుకాలం మారింది, పువ్వులు వికసించాయి, ఫలాలు చక్కగా సమృద్ధిగా దొరుకుతున్నాయి. పక్షుల టీంకారాలతో పక్కన కూర్చున్నటువంటి సీతాదేవి ప్రకృతిని అంతా ఆస్వాదిస్తున్నారు రామచంద్రమూర్తి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. అక్కడ సుమంత్రుడు అయోధ్య నగరంలోకి ప్రవేశించారు. అయోధ్య కళ తప్పింది, శోక సంద్రమైంది. వెళ్ళి వెంటనే దశరథుడు అడిగాడు, నా రాముడు ఏం చూస్తున్నాడు, ఎలా ఉన్నాడు వెన్ని అడిగాడు. ఏమీ లేదయ్యా, కందమూల ఫలాలు తింటున్నాడు, నిషాదరాజు మర్రిపాలు పట్టుకుని జటాజుటాలు ధరించి గంగా నది దాటేంత వరకు నేను కూడా ఉండి వచ్చానయ్యా, నిన్న చూసుకోమని చెప్పి నన్ను పంపించాడు. ఈ లోపల దశరథ మహారాజు కైకేయి దూతురాలని ఆవిడ అంతఃపురానికి వెళ్ళడమే మనస్సు విరిగిపోయింది. ఇంకా కౌశల్య దగ్గర ఏకాంత మందిరంలో ఉంటే రాత్రి వేళ రామ 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 అని పరితపిస్తున్నాడు. పగలు రాత్రి నిరంతరము రామధ్యాస తప్ప అన్యమెరగడం మా దశరథుడు. చేసిన పాపం ఊరికే పోదు కౌసల్య, నా వల్ల ఒక అపరాధం, అందుకే ఈ పుత్ర వ్యామోహం నన్ను బాధిస్తుంది అని చెప్పి దశరథుడు చెప్తున్నట్ట మా కౌశల్య. ఏమిటో తెలుసా, అప్పటికి చేసిన పాపం ఈనాటి కాలానికి ఆనాడే అనుభవించేవారు. ఆ యుగాలు అలా నుంచి చేసిన పాపానికి వెంటనే శిక్ష అక్కడ తీరిపోతేనే ఉత్తమమైనటువంటి గతిని పొందగలుగుతారు.